ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 మ్యాచ్లు ఈ నెల 24 నుంచి 30 వరకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఏసీ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని తెలిపారు. 29న సెమీఫైనల్స్, 30న ఫైనల్స్ ఉంటాయని, వీక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామన్నారు. మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీఎల్ మ్యాచ్లు కడపలో కొనసాగుతున్నాయన్నారు. మంగళగిరిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు చిన్ని వెల్లడించారు. వాతావరణం అనుకూలించని పక్షంలో ప్రత్యామ్నాయంగా జూలై 1న ఫైనల్స్ కోసం కేటాయించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ మనం అందరం కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఏపీఎల్ మన రాజధాని అయిన అమరావతిలో భాగమైన మంగళగిరిలో రేపు 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మ్యాచ్లు జరుగుతాయి. మనం చూసాం 9వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ ఏపీఎల్ విశాఖపట్నం, మళ్ళీ కడప 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కడప, 24 నుంచి 30వ తారీఖు వరకు మంగళగిరి. 1వ తారీఖు కూడా ఏదైనా క్లైమేట్ బాగోకపోతే ఫైనల్కి ఒక రిజర్వ్ డే కూడా పెట్టాం. కాబట్టి దిగ్విజయంగా ఏపీఎల్ ఇవాళ మేము జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. నిజంగా గత 3 రోజుల నుంచి కడపలో వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి నిజంగా మేము ఏపీఎల్ నిర్వాహకుల కింద మాకు చాలా ఆనందకరమైన విషయం. సుమారు 7,000 నుంచి 8,000 ఉన్న కడప స్టేడియంకి 10 నుంచి 15,000 వరకు కూడా ప్రేక్షకులు వస్తున్నారు. అంటే అది కూడా మీరు చూస్తే ఏ రోజు వీకెండ్ లేదు, సాటర్డే సండే లేదు, వీక్ డేస్ లోనే మధ్యాహ్నం మ్యాచ్కి అట్లాగే ప్రజలు వచ్చారు. సాయంత్రం మ్యాచ్కి కూడా ఇంకా భారీగా ప్రజలు వచ్చారు. నిజంగా కడప వాసులు అందరూ కూడా ఈ ఏపీఎల్ ని చాలా బ్రహ్మాండంగా ఆదరించారు. కాబట్టి మరింత ఉత్సాహంతో సెమీఫైనల్స్, ఫైనల్స్ మంగళగిరిలో జరగబోతున్నాయి. మంగళగిరి స్టేడియం మనం చూసాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్టేడియం యూజ్ చేయలేదు. మేము ఏసీఏ మేనేజ్మెంట్కి వచ్చినాక దీన్ని ఏం చేద్దామని చాలా ఆలోచించాం. ముందు ఇంటర్నేషనల్ స్టేడియం కింద పనికొచ్చుద్దామని చూస్తే కొన్ని ఇబ్బందులు, కొన్ని స్టాండర్డ్స్ సరిపోవట్లేదు. అయినా కూడా మాకు 175 రోజులు సుమారు బీసీసీఐ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి బీసీసీఐ షెడ్యూలే కాకుండా ఏపీఎల్ కాకుండా రేపు మేము ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా 3వ సంవత్సరం మేము మళ్ళీ పెట్టబోతున్నాం. ఈ ఏపీఎల్ అవ్వగానే ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా పెట్టబోతున్నాం. కాబట్టి ఈ రెండింటికి చూసుకుంటే సుమారు 200 రోజులు ఈ స్టేడియం మాకు ఉపయోగపడుద్ది. కాబట్టి దీన్ని చక్కగా తయారు చేద్దామని చెప్పి విశాఖపట్నానికి తగ్గకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. చూస్తే మనం ఈ స్టేడియంలో 75 రూములు కట్టాం. 75 రూములు కూడా పూర్తిగా వస్తున్నాయి. ఈ 75 రూములు కాకుండా డ్రెస్సింగ్ రూములు 2 అద్భుతమైన డ్రెస్సింగ్ రూములు పెట్టాం. కామెంటరీ రూము, అన్నిటికన్నా బ్రాడ్కాస్ట్ రూము, ఆఖరికి జిమ్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ స్టేడియాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. తప్పకుండా